సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎమ్మెల్యే దొంగ సంఘాలని అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ రాథోడ్ అన్నారు. మేము మా జాతి కోసం ప్రతి తండాకు తిరిగి వారి సమస్యలు తెలుసుకుని ప్రశ్నిస్తే మావి దొంగ సంఘాలని పేర్కొనడం ఎంతవరకు సమంజసమన్నారు. మేము కూడా టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేశామని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తీరు నచ్చకే అందులో నుండి బయటకు వచ్చామని అన్నారు. 33 కోట్లు ఖర్చు చేసి పూర్తి స్థాయిలో రోడ్లు వేశామని గొప్పలు చెబుతున్నారని, ఎన్నో తండాలకు ఇప్పటికీ రోడ్లు లేని పరిస్థితి ఉందని చెప్పి ఆయన ఆరోపించారు. యాదవ్ సురేష్ నాయక్, నేను లంబాడి హక్కుల పోరాట సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుని. అయితే ఈరోజు మన ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, ఎమ్మెల్యే గారు మీ తాండాకు 33 కోట్ల 77 లక్షలు మేము శాంక్షన్ చేసినామని అంటున్నారు. ఇంతకుముందు కూడా 45 కోట్లు శాంక్షన్ చేసినామని అంటున్నారు. కానీ ఆ నిధులు ఎక్కడ పోతున్నాయో పేపర్ ప్రకటనకు మాత్రమే అవి చూపిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కొన్ని తాండాలకు రోడ్లు లేవు. ఏదో పేపర్కు ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఇప్పుడు ఎలక్షన్ టైంలో మేము ఏదో పేపర్ ప్రకటన చేస్తే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ మా గిరిజనులు అమాయకులు గారు. ఎందుకని అంటే ఆయన భ్రమలో ఉన్నారు. మీరు ఖచ్చితంగా మీరు తాండాకు రోడ్ వేస్తేనే తాండాలో రాణిస్తారు. మీ ప్రతి తాండాకు ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పటివరకు 70 నుంచి 80 తాండాలకు రోడ్ లేవు. ఆ తాండాలకు రోడ్ వేయండి, మేమే మద్దతు ఇస్తాం. మీకు ఆ రోడ్ వేయండి అని అంటున్నాం కదా, రోడ్ వేస్తే మేమే మద్దతు ఇస్తాము. కానీ మా మీద ఎల్ఎస్పీ లంబాడి హక్కుల పోరాట సమితి మీద ఏదో మీరు బ్లాక్ మెయిలరు, మీరు ఏదో ఇంకోటి మీరు కాంగ్రెస్కు అమ్ముడిపోయినారని అంటున్నారు. మీ దగ్గర ఎస్బీ ఉంది, ఇంటెలిజెంట్ ఉంది, అన్ని రకాలుగా ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. మాకు అసలు ఏం లేదు. మేము ఖచ్చితంగా అంటున్నాము, ఎమ్మెల్యే గారికి మేము అంటున్నాము, మీరు ఏదేదో అంటున్నారు మా సంఘం మీద. కానీ టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే లంబాడి హక్కుల పోరాట సమితి స్థాపించారు. ఎప్పుడు 1996లో. ఇప్పటివరకు అప్పుడు మా తండలో మా రాజ్యం అని 1996లోనే అది మా సంఘం ఆవిర్భవించింది. కానీ మీరేదో మేమే పంచాయతీ చేసినాము, మాదే అయిందని అంటున్నారు. కానీ పంచాయతీ చేసింది మీకు తెలుసా? మీ సీఎం గారే అసెంబ్లీ సాక్షిగా అన్నారు, లంబాడి హక్కుల పోరాట సమితి 24-25 సంవత్సరాల పోరాటం చేయడం వల్లనే తండాలకు పంచాయతీ అయిందని. మీరు అది చూడరు. మేము ఒకటే అంటున్నాం ఎమ్మెల్యే గారికి, అసలు మాటలు మానుకొని మీరు మాకు తండలో రానియరా? మా తండ మాకు సంబంధించి మా గిరిజనులు మీరెందుకు రానియరు? రాజ్యాంగం 19 ప్రకారం మేము ప్రతి తండాలో మాట్లాడే హక్కు ఉంది కాబట్టి ప్రతి తండా తిరుగుతాము. మీరు అంటున్నారు తండాలో రానియం. మా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని రానియాలి, ఎవరిని రానియద్దని. ప్రజలే నిర్ణయిస్తారు. మా తండాలో మీరు అంటున్నారు మాకు అందరు సపోర్ట్ ఉంది, కానీ మా తండ వల్లే మీకు ఎల్లగొట్టే పరిస్థితి వస్తుంది. రోడ్ అయిన పరిస్థితిలో తండ నుంచే ఎల్లగొట్టే పరిస్థితి వస్తుందని కోరుచున్నాము.